డిగ్రీ ఉంది కానీ జాబ్ లేదా? బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు డేటా సైన్స్ మరియు ఫుల్ స్టాక్ నేర్చుకోండి. AI అనేది మన జాబ్స్ ని తీసేసుకుంటుందా కంప్లీట్ గా? AI will replace lot of jobs. So within 10 to 15 minutes you can create your own website. సో ఎక్కువ ఫోకస్ మీరు ఓన్లీ AI మీద ఎందుకు పెడుతున్నారు? First we started Innomatics Research Labs as an AI company. 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకున్నప్పటికీ కూడా అన్ఎంప్లాయిడ్ గా ఉంటున్నారు. People should be able to work on projects. నాన్ ఐటీ వాళ్ళు ఒక 6 months లో AI రిలేటెడ్ జాబ్ కొట్టాలి అంటే పాసిబుల్ అవుతుంది. AI is not confined only for IT and అట్లా ఏం లేదు. సో ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ కి ఏం చెప్తారు? బట్ నేనైతే ఎప్పుడు AI సజెస్ట్ చేస్తాను. How is Innomatics Research Labs different from others? Like if you go to just LinkedIn, okay na, and then when we just see what learners are doing. సార్ మార్కెట్ లో చూస్తే ఐటీ జాబ్స్ లేవంటారు కొంతమంది, ఉన్న జాబ్స్ కి గ్యారంటీ లేదంటారు. మరి కొంతమంది అయితే ఇదంతా కాదు గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్తే బెటర్ అని చెప్పి సజెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. జాబ్స్ లేవని కాదు, మంచి హైలీ స్కిల్డ్ ఉండాలి. ఎలాగైనా సరే ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మనకున్న స్కిల్స్ మార్కెట్ కి మ్యాచ్ అవుతాయా? మార్కెట్ లో జాబ్స్ ఉన్నాయా? లేదంటే ఉన్న జాబ్స్ కి అసలు గ్యారంటీ ఉందా? AI మన లైఫ్ ని ఎంతవరకు, మన జాబ్ ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐటీ కానీ నాన్ ఐటీ కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి, ఏఐని యూజ్ చేసుకుని బెనిఫిట్ పొందాలి అని అనుకుంటే ట్రైన్ అవ్వాల్సిందే, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. సో 6 to 9 months లోనే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుని అలాగే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్న ఒక అల్టిమేట్ ఇన్స్టిట్యూట్ ఉంది, అదే ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. సో దాని గురించి తెలుసుకుందాం అండ్ ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. మనతో పాటు జాయిన్ అవబోతున్నారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ విశ్వ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? Yeah, I'm good. Thank you. ఎస్ సార్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ AI గురించి మీతో మాట్లాడాలనుకున్నప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఆరకల్ 13,000 లే ఆఫ్స్ అంటే అసలు ఆ నంబర్ వింటుంటేనే వెరీ షాకింగ్ కదా. అంటే లిటరలీ AI అనేది మన జాబ్స్ ని తీసేసుకుంటుందా, కంప్లీట్ గా మన జాబ్స్ ని కిల్ చేస్తుందా, లేదంటే ఈజ్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళ కాస్ట్ కటింగ్ దృష్ట్యా ఇది చేశారంటారు? So there are two perspectives to this answer. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంటే ఆరకెల్ పక్కన పెట్టేస్తే అసలు AI అనేది విల్ ఇట్ రీప్లేస్ ద జాబ్స్. ఓకే, ఫస్ట్ థింగ్ మనం అది డిస్కస్ చేద్దాం. సో డెఫినెట్లీ AI విల్ రీప్లేస్ లాట్ ఆఫ్ జాబ్స్. ఓకేనా, ఎలాంటి జాబ్స్ అంటే ఎస్పెషల్లీ రిపిటేటివ్ టాస్క్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటివన్నీ కంపల్సరీ AI అనేది రీప్లేస్ చేస్తుంది. సో ఇట్ హాస్ బికమ్ సో ఇంటెలిజెంట్. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు కోడింగ్ జాబ్స్ కూడా ఎలా అంటే, ఇప్పుడు AI ఈజ్ లైక్ ఏ 3 years ఎక్స్పీరియన్స్ కోడర్, ఇట్ ఈస్ ఆల్రెడీ జనరేటింగ్ ద కోడ్. సో డెఫినెట్గా దేర్ విల్ బీ ఏ సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ జాబ్స్. ఓకేనా, సో దట్ విల్ బీ లాస్ట్. సో అది నేననే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ వరల్డ్ లీడర్ ఇంక్లూడింగ్ both politicians as well the technology leaders, everybody is saying that. So we can't deny that. Okay. So కాకుంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే, ఓకేనా, సో ఎనీ టెక్నాలజీ ఎవాల్వ్ అయినప్పుడు ఎట్లా అవుతుందంటే, సో టెక్నాలజీ ఎవల్యూషన్ ఈజ్ ఎ బెటర్ థింగ్ ఫర్ అస్. ఓకేనా, అంతే కదా, మనకి కంఫర్ట్ ఇస్తుంది అండ్ స్పీడ్ ఇస్తుంది, అజిలిటీ ఇస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఎవ్రీ టైమ్ పీపుల్ వర్ వర్రీడ్, like whenever there is a technological development, okay, people were thinking that it will take away their jobs. మీరు ఇట్లా ఓల్డ్ పేపర్ క్లిప్పింగ్స్ లో ఒక దగ్గర ఉంటుంది అనమాట. వెన్ క్యాలిక్యులేటర్ వాజ్ ఇన్వెంటెడ్, ఆల్ ద మ్యాథమెటిషియన్స్ వర్ ప్రొటెస్టింగ్, సేయింగ్ దట్ do not use calculator, it will take away jobs. సో అక్కడ నుండి మనం we have come to computers and now we are talking about AI. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీ, సో ప్రీవియస్లీ మన దగ్గర అన్ని పేపర్ వర్క్స్ అట్లా ఉండేది. సో దట్ హ్యాస్ కంప్యూటరైజ్డ్. ఓకేనా, సో లేటర్ ఇట్ వాస్ ఆటోమేటెడ్. సో అప్పటి వరకు ఏంటంటే కంప్యూటరైజేషన్ వాజ్ హ్యాపెనింగ్, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో నౌ వీఆర్ స్లోలీ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇన్ని రోజులు సిస్టమ్కి, కంప్యూటర్కి ఇట్ డింట్ హ్యావ్ దట్ థింకింగ్ పవర్. సో బట్ నౌ ఇట్ కెన్ థింక్ అండ్ ఇట్ కెన్ యాక్ట్ మచ్ స్మార్టర్ దెన్ అస్ 100 times. ఓకే, దాన్ని ప్రాపర్గా ట్రైన్ చేస్తే. సో ఆ రకంగా డెఫినెట్లీ కొన్ని జాబ్స్ అయితే పోతాయి. ఓకేనా, కాకుంటే నేను చెప్పినట్టు ఏంటంటే ఎవ్రీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇట్ విల్ క్రియేట్ మోర్ జాబ్స్, మోర్ ఇండస్ట్రీస్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తే మనం ఫేస్బుక్ లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వదిలేయండి, ఎనీ కంపెనీ వర్త్ 50 crore to 100 crore. Okay, so lot of companies, they don't spend much on this product development or వాళ్ళ ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా చాలా కంపెనీస్కి లేవు ఇప్పటికి, ఈవెన్ టుడే. ఎందుకు లేదు అంటే
సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఒక వెబ్సైట్ డిజైనింగ్ మెయింటైనింగ్ అనేది ఇట్ వాస్ వెరీ వెరీ కాస్ట్ ఎక్స్టెన్సివ్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే సో విత్ ఇన్ 10 to 15 minutes you can create your own website. Right. Okay, so without any coding expertise also. సో అలా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ స్మాల్ బిజినెస్, ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మనకి పెద్ద పెద్ద కంపెనీలో 20 లక్షలు 30 లక్షల జాబ్స్ వస్తాయా లేదా అదంతా పక్కన పెట్టినా కూడా సే ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ కోడింగ్ అండ్ నౌ ఐ నో టు యూజ్ AI tools. I can go to another 10-20 companies of this 50 to 100 crore range and I can tell them that I will create a website and I'll maintain it for you. Right. You just say you give me a 50,000 or 1 lakh rupees, okay, and monthly just pay me say something like 10,000 rupees as a AMC kind of thing. Okay. So itla entante there are lot of applications. I'm talking only about the website designing, but there will be lot of developments that happens. Okay na. సో ఆ రకంగా బట్ ఏంటంటే ట్రాన్సిషన్ ఫాస్ట్గా అవుతుంది. AI అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. ఇట్ హ్యాస్ కమ్ సో ఫాస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడైతే జాబ్ కట్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. బట్ ఆ తర్వాత ఆఫ్టర్ వన్స్ పీపుల్ అండర్స్టాండ్ ఓకే AI అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, హౌ టు బిల్డ్ అ బిజినెస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి మచ్ బిగ్గర్ బిజినెసెస్ దట్ విల్ బి బిల్డ్ ఇస్ వాట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే, కమింగ్ టు Oracle layoffs. Okay, I think they laid off around 12,000 people in India and across 30,000 people out of their 150,000 workforce. So that comes up to I think 18 to 20%. So, but Oracle is a very profitable company. Okay, so they didn't వాళ్ళు ఏదో నష్టాల్లో ఉన్నామని లే ఆఫ్ చేయలేదు ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేవని కూడా కాదు. అట్లీస్ట్ ద కంపెనీ వాట్ దే వర్ సైటింగ్ ఇస్ వాళ్ళు ఏమంటున్నారంటే they wanted to invest in data centers. Right. So for that they wanted to save some money. So how ట్రూ ఇట్ ఈస్ అది మన కంపెనీకే తెలుస్తుంటుంది. సో కాకుంటే ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఎవరి జాబ్స్ పైన కూడా AI వల్ల పోతున్నాయి అని అంటున్నారు. బట్ ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కూడా ఇట్ మే నాట్ బి ట్రూ దట్ ఆల్ దీస్ జాబ్స్ ఆర్ లాస్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ AI. సో నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ వార్స్ హ్యాపెనింగ్, రైట్? సో ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, ఎన్నో రోజులు జరుగుతుంది. సో లాట్ ఆఫ్ ది జర్మనీ ఫ్రాన్స్ కైండ్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్, ఓకేనా. సో వాళ్ళ ఎకానమీస్ ఆల్రెడీ దే వర్ వెరీ స్లో. సో సిమిలర్లీ ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. సో ఇట్లా ఎప్పుడు జరిగినా కూడా కంపెనీస్ వాళ్ళ డిస్క్రిషనరీ స్పెండ్ అనేది తగ్గించేస్తాయి. సో వాళ్ళకి మ్యాండేటరీగా ఏమేమైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే ఆపరేట్ చేస్తాయి. సో కొత్త ప్రొడక్ట్స్ మీద చేయవు. సో అట్లాంటప్పుడే దిస్ ఇస్ వేర్ వీ కాల్ రిసెషన్, రైట్? ఎస్, అండ్ ఎవ్రీబడి విల్ బి వెరీ కాషియస్. ఇప్పుడు మన ఊళ్ళో బాగా గొడవలు జరుగుతున్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ సే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎజిటేషన్స్ హ్యాపెనింగ్. సే తెలంగాణ మూవ్మెంట్ వచ్చినప్పుడు సో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అనేది కిందికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే పీపుల్ వెయిట్ అండ్ వాచ్, షుడ్ ఐ రియల్లీ ఇన్వెస్ట్ ఆర్ నాట్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ఆల్ ద బిగ్ బిజినెసెస్. ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ద ఎకానమీ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్లో డౌన్. సో అసలు AI లేకున్నా కూడా ఇంత కాకుండా అట్లీస్ట్ 50% ఆఫ్ ద జాబ్స్ వుడ్ హావ్ గాన్. ఓకేనా. సో ప్రతిదాన్ని మనం AIకి అట్రిబ్యూట్ చేయని అవసరం లేదు. ఓకేనా. బట్ ఇక్కడ AI రోల్ కొంచెమైనా ఉందంటారా లేదంటారా? డెఫినెట్లీ ఉంటుందండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రీసెంట్లీ. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దెర్ వర్ అరౌండ్ 4 to 5 people అండ్ దే వర్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ ఫర్ 3 months. ఓకే. సో తర్వాత ఇప్పుడు మన క్లౌడ్ అని వచ్చింది, ChatGPT వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఓకే లెట్ us ట్రై, ఇది ఎట్లా వర్క్ అవుతుంది చూద్దాము అని చెప్పేసి. So and they try to build the same product using this. Okay. So I think within 7 days or so, okay, it has produced much better product compared to what they have built from 2 to 3 months. Okay. అర్థమైందా? సో డెఫినెట్గా కాకుండా ఏంటంటే దిస్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఎఫిషియంట్. అంటే ఇప్పుడు ఒక్కటే కూర్చొని పని చేస్తుందని కాదు. సో డెఫినెట్లీ ఇట్ నీడ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అండ్ పీపుల్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఎఫిషియంట్. సో కంపల్సరీ వీ షుడ్ లెర్న్ టు వర్క్ విత్ AI. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే పీపుల్ ఆల్సో విల్ బికమ్ మోర్ ఎఫిషియంట్, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో కంపెనీకి లాభాలు వస్తాయి. అండ్ ఎవరెవరైతే జాబ్స్లో ఉంటారో కొందరికి ఫ్యూ పీపుల్ మే లూజ్ జాబ్స్, బట్ ఎవరెవరికైతే ఎక్కువ ఈ AI మీద వర్క్ చేయడం కానీ AI ప్రొడక్ట్స్తో వర్క్ చేయడం కానీ అండ్ ప్రొడక్టివ్గా ఎఫిషియెంట్గా చేసే వాళ్ళకి శాలరీస్ ఇంకా పెరుగుతాయి. అంటే ఇప్పటికే చాలా మంది అంటూ ఉంటారు ఐటీలో శాలరీస్ ఎక్కువ అని. It will grow by 3x to 4x also. Okay, so competition co-employees తో కాకుండా ఇప్పుడు AI తో అయిపోయింది మనకు. Yeah, so in a way, yes, right. We can say that. It is still with the co-employee only, but a co-employee who knows AI
and who is taking the advantage of AI versus an employee, who is just working in a conventional way. Right, So అట్లా చెప్పడం కరెక్ట్. ఓకే, సో మీరు ఇందాక అన్నట్టుగా టెక్నాలజీ అనేది ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది, బట్ Yes. ఇక్కడ ఏఐ అనేది ఒక రెవల్యూషన్ అయిపోయింది. రెవల్యూషన్ అండ్ మచ్ ఫాస్టర్. మిగతా టెక్నాలజీస్ అన్ని ఏంటంటే ఇట్ టుక్ 20 years. సో ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఎప్పుడో కనిపెట్టారు, మన ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర 10-15 years 20 years పట్టింది. సో అరౌండ్ 1890లో డీజిల్ ఇంజన్ కనిపెట్టారు, బట్ ఇప్పుడు అందరికీ కార్స్ రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇండియాలో. సో ఇవన్నీ టైం తీసుకున్నాయి కాబట్టి న్యూ టెక్నాలజీ వెన్ ఇట్ వాస్ రీప్లేసింగ్ ద ఓల్డ్ టెక్నాలజీ మనకి అంత పెయిన్ఫుల్గా అనిపించలేదు, బికాజ్ ఇట్ వాజ్ ఎ లెంతీ ప్రాసెస్. ఇప్పుడు ఏమైందంటే ఇట్ ఈస్ సో ఫాస్ట్, ఇట్ ఈస్ సో క్విక్, ఇట్ ఎవాల్వ్ సో ఫాస్ట్. సో నోబడీ ఈజ్ ఏబుల్ టు కాంప్రహెండ్ అంటే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది. ఈవెన్ అంటే నాట్ ఓన్లీ డెవలపర్స్, నాట్ ఓన్లీ సీనియర్ డెవలపర్స్ ఆర్ లీడర్షిప్, ఈవెన్ ద ఎంటైర్ వరల్డ్, ఈవెన్ ద టెక్నాలజీ లీడర్స్ ఆల్సో దేవర్ ఆల్సో ఇన్ షాక్. అంటే అంత ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. రైట్. సో వీ హ్యావ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది కదా. సో ఎక్కువ ఫోకస్ మీరు ఓన్లీ ఏఐ మీద ఎందుకు పెడుతున్నారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ. సో first we started Innomatics Research Labs as an AI company. Okay. So we just started with a few trainings, that is only to kind of fund our products and all, and also we were not finding the talent. So atla start చేసాము, కాకుంటే రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఓకే. సో అండ్ వీ ఆల్సో లవ్డ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే మనం ఐ వర్క్డ్ విత్ మల్టీనేషనల్ కంపెనీస్ ఫర్ 15-20 years. So probably they earned a lot of money, through me also, but I also used to get a decent salary. Okay. So కానీ ఆ సాటిస్ఫాక్షన్ కంటే when you really kind of help somebody. సో నేను చాలా మందికి చెప్తుంటా, నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు మా డాడీ ఎప్పుడు అడుగుతుండేవారు, అరే ఎవరికన్నా ఉద్యోగం పెట్టిస్తారా ఇట్లా అడిగినప్పుడు ఐ కెన్ సే ఎస్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ పవర్ మన చేతిలో ఉండదు. ఈవెన్ ఐ యూస్ టు డూ ఇంటర్వ్యూస్, కానీ ఒక ఇన్ఎఫిషియెంట్ ప్రాసెస్ని అదే ఆ చైర్లో కూర్చొని తీసుకోవడం అనేది చాలా కష్టం. అంతే కదా, అంటే మనకి ఆత్మసాక్షి అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ డూ మై జాబ్ విత్ 100% డెడికేషన్ అండ్ కమిట్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ so far we have trained more than 20,000 people, and we have produced some of the best data scientists in India, and there are a lot of companies they are taking the people from us. So ఏమైందంటే అది we were always expanding just to accommodate the new admissions. Okay. So ఇప్పుడు we never got a chance to think saying that okay మనం ఇంకా వేరే ఏమన్నా లాంచ్ చేద్దామా అని. సే ఫర్ ఎగ్జాంపుల్ వీ ట్రైడ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఫ్యూ డేస్, బట్ ఏంటంటే ఏకే స్పేస్ సరిపోకుండా ఉంటాయి. సో చాలా అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ వీ హ్యాడ్ టు స్టిక్ టు ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ అనేది వీ వర్ ఏబుల్ టు బిల్డ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. చాలామంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉండే, చాలా కంపెనీస్కి ఆల్రెడీ వీ వర్ ట్రైనింగ్. సో అండ్ దే వర్ హైరింగ్ ఫ్రమ్ అస్. సో ఇట్ హస్ బికమ్ ఎ వెరీ గుడ్ ఎకో సిస్టమ్, సో దట్ వీ కెన్ ఫాస్టర్ ఇట్ ఇన్ మచ్ బెటర్ వే. సో తర్వాత మేము ఫుల్ స్టాక్ కూడా స్టార్ట్ చేసాము. సో వీ హ్యావ్ రన్ కపుల్ ఆఫ్ బ్యాచెస్. ఇప్పుడు ఏంటంటే వీ వాంటెడ్ ఇన్నోమాటిక్స్ టు బీ ఎ డెడికేటెడ్ ఏఐ కంపెనీ. ఎందుకంటే ఇన్ని రోజులు ఓన్లీ ట్రైనింగ్స్ చేసాం, బట్ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లయింట్స్ కమింగ్ విత్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, అండ్ సమ్టైమ్స్ వీఆర్ సెండింగ్ లాట్ ఆఫ్ architect, data architect kind of people to companies for consulting and all. So we wanted it to be an AI company, and full stack experts academy అనేది ఒకటి స్టార్ట్ చేసాము. దట్ ఈస్ డెడికేటెడ్లీ ఫర్ ఫుల్ స్టాక్. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ హండ్రెడ్స్ ఆఫ్ టెక్నాలజీస్, బికాస్ ఎందుకంటే మనం ఒకటి 10% చేసే కంటే ఒక స్కేల్లో చేసినప్పుడు ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. వీ కెన్ బ్రింగ్ ఇన్ ద బెస్ట్ పీపుల్. ఓకేనా, లేదు అంటే 10 టెక్నాలజీస్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏమైందంటే మన ఫోకస్ కూడా 10% ఇవ్వాల్సి వస్తుంది. రాదర్ we want to do limited technologies, but we want to do it in the best possible way. ఎట్లా అంటే ఇంకా మనం చేస్తున్నామంటే వీ షుడ్ బి బెస్ట్ ఇన్ ఇండియా. దట్ ఈస్ హౌ వీ వాంటెడ్ టు. వీ నెవర్ వాంటెడ్ టు బి నంబర్ 2. వీ ఆల్వేస్ వాంటెడ్ టు బి ద బెస్ట్. రైట్. అండ్ ఆల్సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 4 candidates ఉన్నారు. ఒకరు ఫుల్ స్టాక్ నేర్చుకున్నారు, ఒకరు డేటా సైన్స్, అండ్ ఒకరు సైబర్ సెక్యూరిటీ, అండ్ ద 4th person ఏఐలో ట్రైన్ అయ్యారు. అంటే ఈ 4 people లో చూసుకుంటే మనకు ఎవరికి ఎక్కువగా ఫాస్ట్ గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సో దెర్ ఆర్ 2 aspects టు జాబ్. ఒకటి ఏంటంటే సో క్విక్గా జాబ్ రావడం ఒకటి. సెకండ్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ అండ్ జర్నీ, త్రూ అవుట్ జర్నీ. సో ఏది ప్రాస్పరస్ ఉంటుంది అంటే డేటా సైన్స్ అండ్ ఏఐ అనేది మోర్ ఆర్ లెస్ సిమిలర్. సో ఐ ఆల్వేస్ వర్క్ ఫర్ ఏఐ. ఓకేనా, ఎందుకు అంటే ఫర్ ద నెక్స్ట్ 20 to 30 years డెఫినెట్గా ఏఐ ఈస్ గోయింగ్ టు ఎవాల్వ్. సో నన్ ఆఫ్ అస్ కెన్ ఇమాజిన్ ఎంత రెవల్యూషన్ తీసుకొస్తుంది, ఎలాంటి ప్రొడక్ట్స్ బయటికి వస్తాయి అనేది నోబడి కెన్ ఈవెన్ ఇమాజిన్ ఎట్ దిస్ మూమెంట్. సో ఏఐలో ఉన్న వాళ్ళకి
Not only now, see, from 2017, so I was telling people, saying that, AI vastundi, it is going to revolutionize, so you need to learn AI and all, even to people of my age. So that time people were thinking like, okay, 2017? 2017 we started. See, whatever the products we see, we started building that time itself. Okay, But only thing is, unfortunately, we didn't have enough funding, so that is why we could not really monetize. సో నేను 2017 నుండి చెప్తున్నా కూడా చాలా మంది వినలేదు. సో బట్ ఇప్పుడు చూస్తే ఈ లే ఆఫ్స్ అన్ని ఎందుకు అవుతున్నాయి అంటే దిస్ ఈస్ హౌ ద టెక్నాలజీ ఎవాల్వ్స్. రైట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ రీప్లేసెస్. ఓకే, సో ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారంటే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే. ఐ వాంట్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఈవెన్ ఐ వాజ్ షాక్డ్ విత్ దట్. అరౌండ్ 2 to 3 years బ్యాక్ మాకు ఒక కార్పొరేట్ ట్రైనింగ్కి రిక్వైర్మెంట్ వచ్చింది. దే ఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రీసెర్చ్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళ దగ్గర చాలామంది రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారు అనమాట. సో దేవ్ కాల్డ్ అస్. సో దే ఆస్క్డ్ us to give a presentation. ఓకే. అండ్ వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా వీ వాంట్ అవర్ రీసెర్చ్ అనలిస్ట్ టు బి ట్రైన్డ్ ఇన్ AI అండ్ ఆల్. సో వీ సెడ్ ఓకే అండ్ వీ హ్యావ్ గివెన్ ద ప్రపోజల్. దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ వీ వెయిటెడ్ ఫర్ 1-2 weeks and they were not calling us. So then I only called them back. I think around 3 weeks అయినట్టుంది. ఓకే. సో 3 weeks అయిన తర్వాత ఎవరైతే నాతో మాట్లాడారో ఇలా మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి, సో హీ పిక్ ద కాల్. సో ఐ ఆస్క్డ్, సార్ యూ హ్యావ్ నాట్ రిప్లైడ్ టు మీ, సో మే ఐ నో ద రీజన్, ఈస్ దర్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు చేంజ్? అంటే మనం ఒక ప్రపోజల్ ఇచ్చాము, మీకు నచ్చలేదు అని చెప్పేసి నేను అడిగా. సో దెన్ హీ సెడ్, సారీ విశ్వ గారు, ఏ టీంని అయితే మేము ట్రైన్ చేయాలనుకున్నామో దే వర్ కంప్లీట్లీ లేడ్ ఆఫ్. అంత ఫాస్ట్గా ఉంది ఇప్పుడు. ఓకేనా? సో అంత ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. సో ఇంతకుముందు మనం ఒక ఆర్టికల్ రాయాలంటే ఒక గూగుల్లో సెర్చ్ చేసి ఒక 20 లింక్స్ పెట్టుకొని ప్రతిదీ మనం చదివి మనం రాయాల్సి. ఇప్పుడు ChatGPTలో ఎలా ఉంది చెప్పండి, మీరు చెప్పచ్చు, ఓకేనా, సో ప్లీజ్ గివ్ మీ ఏ రైటప్ ఇన్ 10 lines అంటే అది ఇస్తుంది. ఎమోషనల్గా కావాలి అంటే ఇస్తుంది, ప్రొఫెషనల్గా కావాలంటే ఇస్తుంది, క్యాజువల్గా కావాలంటే ఇస్తుంది. ఇదే ఒక రీసెర్చ్ అనలిస్ట్కి మామూలుగా ఏదైనా ఒక ఆర్టికల్ ఇచ్చి ఇట్లా చేయమంటే, సో హీ మైట్ బి టేకింగ్ 10 days. AI is doing in just 2-3 minutes, right? సో ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఎఫిషియంట్. సో అట్లా అని చెప్పి డైరెక్ట్ AI నుండి మనం ఒక ఆర్టికల్ తీసేసుకొని సో డైరెక్ట్లీ దాన్ని క్లయింట్కి పంపించలేం. సో దట్ ఈస్ వేర్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అర్థమైందా? సో అందుకే నేను అనేది, AI అనేది కంప్లీట్గా అన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తుందని కాదు, బట్ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ విల్ బి రిడ్యూస్డ్. అండ్ డెఫినెట్లీ మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇవ్వాలి అండ్ ఆల్సో వచ్చిన అవుట్పుట్ నుండి కూడా మనము దాన్ని జడ్జ్ చేయగలగాలి, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా. డెఫినెట్లీ, ఎందుకంటే అది కూడా సిస్టమ్, ఇట్ ఈస్ ఆల్సో సెర్చింగ్ గూగుల్ అండ్ ఆల్, రైట్? ఓకే, సో కమింగ్ టు ద అదర్ టెక్నాలజీస్, ఫుల్ స్టాక్ ఇంతకుముందు చాలా జాబ్స్ ఉండేది అండ్ దెర్ విల్ కంటిన్యూ టు బి, ఓకేనా? సో కాకుండా ఇష్యూ ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఒక ఫ్రెషర్ కంపెనీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉండేదంటే ఒక 3 to 6 months నేను ట్రైన్ చేస్తాను, ఆ తర్వాత దెన్ హీ విల్ స్టార్ట్ కోడింగ్ సింపుల్ ప్రోగ్రామ్స్ అండ్ అట్లా ఉండేది. సో నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ టు చేంజ్. ఎందుకు అంటే AI ఆల్రెడీ ఇస్తుంది కోడ్. సో నౌ దిస్ గై షుడ్ హ్యావ్ మచ్ బెటర్ అనలిటికల్ స్కిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వెబ్సైట్ చేయమంటే అది 15 minutesలో వెబ్సైట్ చేసి ఇస్తుంది. సో బట్ దాని బ్యాక్ ఎండ్లో ఏం కోడ్ ఉంది, say I want to make some modifications. So అలాంటప్పుడు this guy, he cannot be just think like a fresher. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పర్టీస్ అవసరం పడుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ నీకు కోడ్ ఉంటుంది, యూ షుడ్ బి ఏబుల్ టు రీడ్, అండర్స్టాండ్. నీకు నువ్వు సొంతంగా రాయడం అనేది చాలా ఈజీ యాక్చువల్గా, ఓకేనా? సో బట్ అదే ఆల్రెడీ జనరేట్ చేసిన కోడ్ని సో దాన్ని మనం డిసఫర్ చేయడం అంటే డీబగ్ చేయడం కానీ, లేకుంటే దాన్ని అర్థం చేసుకొని ఫిక్స్ చేయడం కానీ, లేకుంటే సరైన ప్రాంప్ట్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఇంకా కొంచెం టీడీఎస్ అవుతుందని అంటే కోడ్ జనరేట్ చేయడం ఈజీ అవుతుంది, బట్ దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఫిక్స్ చేయడం అనేది కొంచెం ఇట్ రిక్వైర్స్ మచ్ బెటర్ స్కిల్స్. సో అందుకే ఏంటంటే ఇప్పుడు అండ్ ఇంతకుముందు ఎట్లా అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్లో డెవలపర్స్ ఉంటే చాలు, లేకుంటే బ్యాక్ ఎండ్లో ఉంటే చాలు, ఇట్లా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే యూ షుడ్ థింక్ లైక్ ఎన్ ఆర్కిటెక్ట్. సో నీకు ఓవరాల్ సిస్టమ్ మీద ఒక గ్రిప్ అనేది ఉండాలి. సో ఎండ్ టు ఎండ్ నేర్చుకోగలగాలి. ఒక API ఇంటిగ్రేషన్ ఎట్లా చేస్తారు, క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఎట్లా చేస్తారు, సో ఫ్రంట్ ఎండ్లో ఏముంటుంది, బ్యాక్, దట్ ఈస్ హౌ పీపుల్ షుడ్ వర్క్ నౌ. సో ఇంత ముందులాగా ఓకే హలో వరల్డ్ అని ప్రింట్ చేసి కొన్ని కమాండ్స్ ఉంటాయి అనమాట, హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాము, ఇట్లా దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ మే నాట్ ఫెచ్ ఏ జాబ్. సో ఇప్పుడు కంపల్సరీ పీపుల్ షుడ్ హ్యావ్ రియల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో చాలా ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి.
and they should be able to understand what is already written by AI. రైట్. ఇప్పుడు సో 2026లో ఏఐ నేర్చుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళకి కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుందంటారా కంప్లీట్గా? సో ఏఐ ఇస్ డిఫరెంట్, లెర్నింగ్ ఏఐ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏఐ నేర్పిస్తున్నప్పుడు సో పైథాన్ నేను నేర్పిస్తాము, ఇట్ ఈస్ క్వైట్ ఈజీ, ఓకేనా. సో ఎనీబడి కెన్ లెర్న్. సో కాకుండా ఏంటంటే ఏఐలోనే మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి, సో దానికి కొంచెం మ్యాథమెటిక్స్ అనేది కూడా అవసరం ఉంటుంది. సో లెర్నింగ్ ఏఐ ఈజ్ ఎ లిటిల్ డిఫరెంట్ జర్నీ కంపేర్ టు కోడింగ్. అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ maybe little tougher sometimes for few people, but it is much more rewarding, I would say. So recently I met somebody in one of my employees cousin's marriage. So I think we placed this guy around 2.5 years back. So he went with a meager salary as a junior data scientist. So he went with I think around 3-4 lakhs. So now he's earning somewhere about 27-28. ఓకే. సో మీకు ఎక్స్పర్టీస్ ఉందంటే డెఫినెట్గా కంపెనీస్ ఆర్ రెడీ టు పే. ఎంత స్పాన్లో అది? I think around 2.5 years, 2.5 to 3 years. Yeah, so it's a good increment, right? రైట్. సో ఇప్పుడు ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. సో బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెనీస్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ పే టు ద డెవలపర్స్, రైట్, హూ డెవలప్ ఏఐ. రైట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బట్ ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూసుకుంటే 70-80% ఆఫ్ ద స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకున్నప్పటికీ కూడా అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ చేంజ్ యూ వాంట్ టు గెట్? లెర్నింగ్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది జనాలకి. ఎట్లా అంటే ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఏ క్లాస్, వాళ్ళు అక్కడ చెప్తున్నారు, నేను నోట్బుక్లో నేర్చుకుంటున్నాను. ఓకే, సో దట్ లెర్నింగ్ ఇస్ గాన్. యాక్చువల్లీ 2010-2015లోనే అది అయిపోయింది. ఓకే, సో నౌ టుడేస్ ట్రెండ్, ఈ రోజు కావాల్సిన లెర్నింగ్ ఏంటంటే people should be able to work on projects. Okay, so now companies may not train people to start coding. ఓకే, సో మీరు ఫ్రెషర్గా ఒక కంపెనీలోకి వెళ్ళేటప్పటికి మీకు ఒక పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి డెఫినెట్ మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. కానీ 80% నేర్చుకుంటున్నారు అంటున్నారు కదా. సో 80%లో ఒక హ్యాకథాన్ కండక్ట్ చేస్తే 10% కూడా క్రాక్ చేయట్లేదు. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, డెఫినెట్లీ దే ఆర్ కండక్టింగ్ హ్యాకథాన్. సో మనకి అరౌండ్ 5-6 years 10 years బ్యాక్ ఎట్లా అంటే జస్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, లేకుంటే ఒక లాజిక్ పెన్ పేపర్ ఇచ్చి రాయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ సిస్టమ్ ఇస్తారు. దే ఆస్క్ యూ టు సిట్ దేర్, దే గివ్ యూ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ దే గివ్ యూ అన్ ఇష్యూ అండ్ దే సే దట్ కెన్ యూ ఫిక్స్ దిస్. సో ఆ లెవెల్లో ఉంటే డెఫినెట్గా జాబ్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు శాలరీస్ కూడా యాక్చువల్లీ చాలామంది అంటుంటారు ఫ్రెషర్ శాలరీస్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి. బట్ యూ లీవ్ ద ఫ్రెషర్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ సే అబౌట్ 2 to 3 years అండ్ 4 years ఎక్స్పీరియన్స్, ఒక 10 years బ్యాక్ చూస్తే మ్యాక్సిమం 2x అట్లా ఉండేది శాలరీస్, అంటే ఎక్స్పీరియన్స్ వర్సెస్ శాలరీ. సో 2 years అంటే 4 lakhs, 3 years అంటే 6 lakhs, అరౌండ్ 2010 ఆర్ బిఫోర్ దట్. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ లైక్ సమ్ ఆఫ్ ద డేటా సైంటిస్ట్ వర్కింగ్ విత్ అస్ with 4-5 years of experience, they are earning close to 50 lakhs also. So okay, right. Yeah, so wonderful opportunities are there. Okay, so Innomatics research labs లో మీరు అంటే 6 to 9 months లోనే వాళ్ళకు జాబ్ గ్యారంటీ అనేది ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు? గ్యారంటీ అని లేదు డెఫినెట్గా. సో నోబడి క్యాన్ గ్యారంటీ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఓకే, సో వెన్ సంబడి సేస్ గ్యారంటీ, బట్ ఈ 6 to 9 months సే ఏం చేయాలంటే ఫ్రమ్ day 1 when the associate comes and starts learning, ఏ రోజు వాట్ ఎవర్ ఈస్ టాట్, ఓకే, సో దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ప్రాక్టికల్లీ. ఓకేనా. సో మేమేం చేస్తామంటే లింక్డ్ఇన్ అండ్ గిటప్ ప్రొఫైల్ బిల్డ్ చేయమని చెప్తాము. సో అందులో నీ 6 monthsలో ఒక జర్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ జర్నీలో ఫస్ట్ పైథాన్ అని వస్తుంది, సో డేటా అనాలిటిక్స్ వరకు వస్తుంది. సో దానికి ఏం చేస్తామంటే వీ లాస్ట్ పీపుల్ టు స్క్రేప్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ క్రియేట్ డిఫరెంట్ డాష్ బోర్డ్స్ అండ్ ఆల్. సో అవన్నీ వాళ్ళే సొంతంగా చేసి వాళ్ళే చేస్తారు కాబట్టి వితిన్ 4 months దే విల్ బి ఎలిజిబుల్ టు గెట్ ఏ డేటా అనలిస్ట్ జాబ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అలాగే మిషన్ లెర్నింగ్ అని స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డీప్ లెర్నింగ్. So as they progress, they should keep working on some of the other projects and they should start applying for the jobs. ఎందుకంటే మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు డేటా అనలిస్ట్ అని కొన్ని రోల్స్ ఉంటాయి, తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, ఏ అనలిస్ట్ అని ఉంటుంది, ఇప్పుడు జనరేటివ్ ఏ, ఏజెంటిక్ ఏ అంటున్నారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ యూ షుడ్ కీప్ అప్లయింగ్ ఫర్ ద జాబ్స్ అండ్ సి ఇప్పుడు మార్కెట్లో 90% ఆఫ్ ద టైమ్స్ వాట్ పీపుల్ ఆర్ టీచింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏఐ ఆర్ డేటా సైన్స్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ డేటా సైన్స్. ఓకే, సో ఏదో కొన్ని 3-4 మాడ్యూల్స్ చెప్తారు, డేటా అనాలిటిక్స్ వరకు చెప్పేస్తారు అండ్ కొన్ని అల్గారిథమ్స్ చెప్పేసి వదిలేస్తారు. సో దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ టు గెట్ ఇన్ టు ఏ జాబ్స్. సో కొంచెం డెప్త్, దీన్ని యాక్చువల్లీ ఐ షుడ్ రెఫర్ యాజ్ డీప్ టెక్. అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ
ఎక్కువ డెప్త్లో నేర్చుకోవాలి. ఓకే అండ్ సో దట్ యూ వుడ్ బీ ఏబుల్ టు రియల్లీ బిల్డ్ సంథింగ్ విత్ ఏఐ. ఓకే సో అట్లా చేసినప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ జాబ్. రైట్ అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మార్కెట్లో చూసుకుంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు జాబ్స్ అంటే కోర్స్ చేస్తారు, బట్ జాబ్స్ కోసం మళ్ళీ దెల్ బి అగైన్ మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండిపోతుంటారు. బట్ హౌ ఈస్ దిస్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేది, హౌ ఇట్ ఈస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్? యా, సో ఫస్ట్ థింగ్ ఈస్ దట్ ద వే యూ లెర్న్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? సో ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మేము చెప్పిన అన్నీ చేస్తే యు ఆర్ ఆల్రెడీ బెటర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్, బీ అష్యూర్డ్. సో ఐ వాంట్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, హీ ఈజ్ జస్ట్ ఏ ఫ్రెషర్ అండ్ హీ జాయిన్డ్ యాజ్ ఎ డేటా అనలిస్ట్. సో ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ తను పోస్ట్ చేసినప్పుడు CEO ఆఫ్ మెకెన్సీ లైక్ ద పోస్ట్ ఇన్ లింక్డ్ఇన్. అంత విజిబిలిటీ ఉంటుంది ఒక ప్రాజెక్ట్ చేస్తే. ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్, జనాలకు అర్థం కావట్లేదు. సో 24 గంటలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో ఉంటారు కానీ, ఓకేనా, సో రీల్స్ స్క్రోల్ చేయడం అది ఉంటుంది కానీ, బట్ లింక్డ్ఇన్ అనేది చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్. సో వెన్ యు ఆర్ రియల్లీ గుడ్ యూ విల్ ఈజీలీ బీ నోటిస్డ్. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే డెఫినెట్లీ దే ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ దట్ కమ్ టు హైర్ ఫ్రమ్ అస్. సో అట్లా కూడా చేయొచ్చు. ఈవెన్ ఓపెన్ మార్కెట్లో కూడా దెర్ ఆర్ ప్రాబ్లీ 10,000 కంపెనీస్ హైరింగ్. సో వీ మే నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇన్ ఆల్ 10,000 కంపెనీస్, రైట్? సో బట్ ఓపెన్ మార్కెట్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గెయినింగ్ అట్లీస్ట్ 6 months to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఐ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో ఆ ఎంట్రీ పాయింట్ వచ్చేంత వరకే కొంచెం కష్టం ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ కంపెనీస్ ఓన్లీ విల్ చేస్తాం డెఫినెట్లీ. ఓకే. సో ఐటీ వాళ్ళు ఎంత ట్రై చేస్తారో నాన్ ఐటీ వాళ్ళు కూడా పక్కా జాబ్ కొట్టాలన్న దాంతోనే ఉంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళు ఒక 6 monthsలో ఏఐ రిలేటెడ్ జాబ్ కొట్టాలి అంటే పాసిబుల్ అవుతుందా? ఎస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ కేసెస్. ఓకేనా? సో ఈవెన్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. సో దెర్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ గాట్ జాబ్, అండ్ దెర్ ఆర్ ఫార్మసీ గైస్ గాట్ జాబ్, అండ్ దెర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్, బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ ఏఐ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ఐటీ అని అట్లా ఏం లేదు. ఇప్పుడు ఇఫ్ యూ సీ దెర్ ఆర్ బిగ్ ఫార్మా కంపెనీస్ లైక్ నోవాటిస్. ఓకే, దే హ్యావ్ వెరీ బిగ్ డేటా అనలిటిక్స్ టీమ్స్. ఓకేనా? ఏఐ టీమ్స్ అనేది ఉన్నాయి. సో అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా కంప్లీట్లీ ఏఐ ఆటోమేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆటోమొబైల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఏఐ. సో అట్లా ఎవ్రీ సెక్టర్ విల్ అడాప్ట్ టు ఏఐ. సో మీరు ఏను ఒక యూ డోంట్ సీ ఇట్ లైక్ ఎన్ ఐటీ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్, అండ్ ఎస్పెషల్లీ ఏఐలో ఏంటంటే డొమైన్ ఎక్స్పర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏఐ నేర్చుకున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద డొమైన్. మీ డొమైన్లో ఏఐని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో ఏఐ అనేది పెనిట్రేట్ అవుతుంది. Definitely lot of automation will happen, and danki lot of domain expertise also will be needed. So whoever learns it, as I said, like they will become most valuable resource. Right. So ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే AI ని యూజ్ చేసుకొని ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు అని అనుకుంటే దట్స్ యూస్ఫుల్. రైట్. అండ్ ఆల్సో ఇప్పుడు కమింగ్ అప్ ఆల్రెడీ ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారో జాబ్స్కి అంటే వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంది ఏఐ ఏ లెవెల్లో ఉంది, ఏ లెవెల్లో పెనిట్రేట్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఆల్రెడీ ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నేర్చుకున్న దాని మీదే ఉంటారు, ఆ కోడింగ్ ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు అదే కంటిన్యూ అవుతుంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు రిగార్డింగ్ ఏఐ? Yeah, so when I started itself, I was suggesting lot of people, but జనాలు ఏమనుకున్నారంటే చాలా రోజులు పడుతుంది, స్లోగా వస్తుంది. నేను చెప్పినట్టు ఒక టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యి ఓకే మెచ్యూర్ అవ్వాలంటే 20-30 years పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ టైం పట్టింది. సో నోబడీ యాంటిసిపేటెడ్ ఇట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు డొమైన్ ఎక్స్పర్టీస్ ఉంటుంది కదా. సో ఏఐలో డొమైన్ ఎక్స్పర్టీస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. So that way even the senior professionals can learn AI because వాళ్ళకి ఆల్రెడీ డొమైన్ ఎక్స్పర్టీస్ అనేది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్ విత్ Capgemini, సో ఐ యూస్ టు వర్క్ విత్ ఎ బ్యాంక్. సో బ్యాంకింగ్ డొమైన్లో ఏఐ చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వేర్ ద అడ్వాంటేజ్ ఇస్. సో వీ షుడ్ నాట్ సీ ఏఐ as a different technology altogether. That is going to penetrate into every domain. So people with the domain expertise plus AI, that is going to be an added advantage. That is the first part of it. Second thing is నేను చాలామంది సీనియర్స్తో మాట్లాడుతుంటాను కదా. సో వాళ్ళు ఏమంటారంటే ఓకే ఏదైనా క్విక్గా ఉందా, సే 6 to 9 months ఈజ్ ఎ బిగ్ పీరియడ్ ఫర్ దెమ్, రైట్?
సో ఏదైనా క్విక్గా ఉందా 10 డేస్లో నేర్చుకోవడానికి, 15 డేస్లో. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఓకే, 10 to 15 డేస్ కాదు, ఈవెన్ 9 రూపీస్ 10 రూపీస్లో నేర్చుకోండి 30-40 lakhs ప్యాకేజెస్ అని కూడా వన్ మంత్ లోనే ఒక్కొక్కటి నేర్పించేస్తామని కూడా చాలా సో అలాంటివి చాలా ఉంటాయి. ఎనీ బిగ్ థింగ్, ఓకేనా, అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ వండర్ఫుల్, ఓకే, దట్ కాంట్ బి అచీవ్డ్ in a fraction of time, right? So definitely people have to spend time. Okay, na thing is like it is not that difficult to learn. Okay. It is, as I said, like it is not just like a coding, learning coding. Okay, so AI learning is little different, చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంటుంది. ఓకే. ఓకేనా, సో చాలా వరకు అంత ఆటోమేటెడ్గానే ఉంటాయి అండ్ పీపుల్ కెన్ డిరైవ్ వండర్ఫుల్ చార్ట్స్ అండ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ AI. సో డెఫినెట్లీ దే కెన్ లెర్న్. కాకుంటే ఏంటంటే ట్రాన్సిషన్ ఎలా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది సీనియర్స్ వెన్ వీ వర్ టాకింగ్ టు దెమ్, they have done lot of certifications. Okay. They spent lakhs of rupees in that. So but they are there only. సో ఎందుకు అంటే ద ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఉండి అనేది అది. ఏ నేర్చుకోవడం అంటే ఏదో ఒక క్లాస్ విన్నాము లేకుంటే కొంచెం నోట్స్ చేసుకున్నాము కాకుండా హౌ ఆర్ యూ ఇంప్లిమెంటింగ్ ఏఐ, దట్ మ్యాటర్స్. నేను మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, ఒక మెకెన్సీ CEO కూడా ఒక పోస్ట్ లైక్ చేశాడు అంటే. సో దట్ ఈస్ హౌ మీ డొమైన్ నాలెడ్జ్ అంతా యూజ్ చేసుకొని when you are learning AI, implement that. Right. And then post it in LinkedIn and లేదు you can go for a guest lectures or you can help the startups. ఇప్పుడు startups కి అంత ఫండింగ్ ఉండని startups చాలా ఉంటాయి. Right. But they may be working on very good products, right? So people with so much seniority and experience, they can go and they can help them so that they'll also learn. Okay. Okay, so slowly అట్లా ట్రాన్సిషన్ అవ్వడం అనేది that is much ఏమంటారు వైబుల్ సొల్యూషన్. అంతేగాని ఏదో నేను ఒక కోర్స్ నేర్చుకున్నాను సో వెంటనే ఐ జంప్ అండ్ బికమ్ ఏ సే సీనియర్ డేటా సైంటిస్ట్ ఆర్ డేటా ఆర్కిటెక్ట్ అంటే దట్ మే నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఓకే, బట్ బేసిక్ సాలరీ ప్యాకేజ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? సో నేను చెప్పినట్టు ఐ హావ్ సీన్ పీపుల్ అండ్ ప్రాబ్లీ వన్ మోర్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్. సో వెన్ వీ స్టార్ట్ ఇన్ ద ఇనిషియల్ డేస్ వీ హ్యాడ్ వన్ అసోసియేట్. ఓకే, he was a admin అంటే ఇంకా what admins will do, right? Water bottles only షట్టర్లు ఎత్తే అంటారు. So during the lunch time one of his friend was also part of my team, so he was making fun of this guy saying that సార్ వీడు కంప్యూటర్ ల్యాబ్లో బాగా కోడింగ్ చేసేవాడు, I used to copy from him అని అట్లా అన్నారు. So then I just I was surprised అంటే బీటెక్ కంప్లీటెడ్ అండ్ కోడింగ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి. సో దెన్ I've just asked him, why are you doing this kind of job? Ante obviously Hyderabad vacharu, so they don't want pay, ask money to parents. So so nene emanna ante because we were also quite young organization. So nene emanna ante, see, you just do your job but you keep attending the classes. Okay. So and I'll send you to the client. So this guy learned and there was an internship opportunity. I think it was only for around 15,000, I think 15-20,000. So now okay, he's one of the senior data scientists and he's earning anywhere between 20 to 30 lakhs. Okay, so నేను ఎందుకు చెప్తున్నానంటే it is all about the conviction. It is all about the determination. Okay, na so and if somebody sincerely learns it, okay, ఒక ఎంట్రీ పాయింట్ దొరికిందంటే సో ఫ్రమ్ దట్ దే కెన్ డెఫినెట్లీ సో because that is the next big thing. అసలు నెక్స్ట్ బిగ్ థింగ్ అనకూడదు, దట్ ఈస్ అ బిగ్ థింగ్ హ్యాపెనింగ్ నౌ. సో ఎవ్రీబడి ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఆర్కిల్ ల్యాబ్స్, సో వాళ్ళు ఏమన్నారు, వీ వాంట్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ డేటా సెంటర్స్. అగైన్ డేటా సెంటర్స్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఏఐ. సో అట్లా అనమాట. సో వేర్ దేర్ ఇస్ ఎ మనీ there is a hefty packages. Right. సో ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కి ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేదు బట్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి కోడింగ్ సజెస్ట్ చేస్తారా లేదంటే ఏఐ టూల్స్ నేర్చుకోని చెప్తారా? ఏ చేసిన జాబ్ అయితే వస్తుంది బట్ అది సిన్సియర్గా చేయాలి. ఓకేనా, బట్ నేనైతే ఎప్పుడు ఏ సజెస్ట్ చేస్తాను నేను యాజ్ ఐ సెడ్. బట్ ఈవెన్ కోడింగ్ అయినా కూడా నేను చెప్పినట్టు ఏంటంటే లెర్నింగ్ మీన్స్ ప్రాక్టీసింగ్, లెర్నింగ్ మీన్స్ అప్లయింగ్ దట్ నాలెడ్జ్ అండ్ ప్రొడ్యూసింగ్ సమ్ అవుట్పుట్. ఓకే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మా దగ్గర కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ చేపిస్తుంటాం. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్రాజెక్ట్ స్టేట్మెంట్ తీసేసుకొని వెళ్ళి ChatGPTలో పెట్టేసి ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి చూపిస్తుంటారు. ఓకే, దట్ ఈస్ నాట్ లెర్నింగ్. ఓకేనా, సో నువ్వు సొంతంగా నేర్చుకుంటేనే
సో రేపు నువ్వు క్లియర్ చేస్తావు, అండ్ క్లియర్ చేసినాక రోల్ ప్రోగ్రెషన్ అనేది కూడా ఈజీ అవుతుంది. ఏంటి ఏఐ నేర్చుకోవడానికి మళ్ళీ ఏఐనే యూజ్ చేస్తున్నారా? సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాచ్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే హూమ్ ఆర్ వి చీటింగ్, వీఆర్ చీటింగ్ అవర్ సెల్ఫ్, రైట్? సో అది సో సిన్సియర్గా కూర్చోవాలి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఒక 6 months ఓకే, స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా, స్టే అవే ఫ్రమ్ రిలేటివ్స్, స్టే అవే ఫ్రమ్ ఫ్రెండ్స్. 6 monthsలో జనాలు ఎవ్వరు మర్చిపోరు, ఓకేనా? సో 6 months బాగా నేర్చుకొని ఒక మంచి జాబ్ కొట్టామనుకోండి, సో యూ కెన్ కంట్రిబ్యూట్ ఇన్ మెనీ అదర్ వేస్, రైట్? అంటే ఎవరికైనా ప్రాబ్లంలో ఉన్నా కూడా వెన్ యూ ఆర్ అన్ఎంప్లాయిడ్ యూ కాంట్ హెల్ప్ పీపుల్, రైట్? అదొక 6 months ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అదొక యజ్ఞం లాగా చేసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది అది. అండ్ డెఫినెట్లీ ఐటీలో ఉన్నంత శాలరీస్ ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి వస్తున్నాయి ఇవన్నీ ఏది చెప్పినా కూడా స్టిల్ ఐటీ ఈజ్ ద హాటెస్ట్ స్కిల్ సెట్, ఓకేనా? అందులో ఏఐ లాంటివి అయితే ఇంకా దే ఆర్ నంబర్ 1, ఓకే? సో ఎవ్రీబడి ఈస్ బిహైండ్ ఇట్. సో కష్టపడి, సో యాజ్ ఐ సెడ్, లైక్ లెర్నింగ్ ఈజ్ నాట్ లిస్నింగ్ టు సంథింగ్, ఓకేనా? సో లెర్నింగ్ ఈజ్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ యూజింగ్ ద టెక్నాలజీ. సో అలా ప్రాజెక్ట్స్ చేసుకుంటే డెఫినెట్లీ. సో మార్కెట్లో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, హౌ ఈస్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? యూజువల్గా a lot of people will say that the practical way of learning అంటూ ఉంటారు. సో ఐ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు జస్ట్ గివ్ దట్ ఆన్సర్ ఓకే వన్ వర్డ్తో. కాకుంటే ఏంటంటే ఒకసారి లైక్ ఇఫ్ యూ గో టు జస్ట్ లింక్డ్ఇన్, ఓకేనా, అండ్ దెన్ వెన్ వీ జస్ట్ సీ వాట్ లెర్నర్స్ ఆర్ డూయింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? అంటే యాజ్ ఎ ఫౌండర్ ఐ కెన్ టెల్ 100 things, రైట్? సో బట్ ఒకసారి మనం లింక్డ్ఇన్కి వెళ్ళేసి జస్ట్ ఇంటర్న్ ఎట్ ఇన్నోమాటిక్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దిల్ బి డూయింగ్ సమ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఆల్ దట్, రైట్? సో ఇంటర్న్ ఎట్ ఇన్నోమాటిక్స్ అని టైప్ చేస్తే అట్లీస్ట్ 1 person must be working on at least 10 to 15, 20 use cases. So that is very important for them. సో మనం స్పెసిఫిక్గా ఏమంటారు వేరే కంపెనీస్ని తీసుకురావాలి, హైరింగ్ చేయాలి, దట్ ఈస్ ఆల్ వెల్ అండ్ గుడ్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో అంటే వాళ్ళు ప్రాక్టికల్లీ వాట్ ఎవర్ దే ఆర్ లెర్నింగ్, ఓకేనా, సో దే హ్యావ్ టు వర్క్ ఆన్ సంథింగ్ అండ్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్. సో అది లైక్ ఇఫ్ యూ జస్ట్ గో టు లింక్డ్ఇన్ అండ్ సర్చ్, every day at least 500 to 1000 people will be posting in LinkedIn about what they learned today. Okay. So I can definitely say that probably very very few edtechs are doing, maybe 1-2 edtechs must be doing it, otherwise that is కష్టపడి బీటెక్ చేసిన వాళ్ళు కూడా లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి జాబ్స్ లేవు, ఆల్రెడీ జాబ్స్ ఉన్న వాళ్ళకేమో లే ఆఫ్స్ అంటున్నారు. మరి మార్కెట్లో మీరేమో జాబ్స్ ఉన్నాయని అంటున్నారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో జాబ్స్ లేవని కాదు, సో డెఫినెట్లీ దేర్ ఆర్ జాబ్స్, ఓకేనా. సో కాకుంటే ఏంటంటే స్కిల్డ్, సో ఇంతకుముందు ఎలా అంటే ఫ్రెషర్స్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ కూడా తీసుకునేవాళ్ళు, ట్రైన్ చేసేవాళ్ళు ఓ 6 months to 1 year. సో ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ కూడా ఎట్లా చూస్తున్నాయి అంటే స్కిల్డ్ పీపుల్ కోసం చూస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, లేకుంటే డేటా అనలిటిక్స్లో కానీ, ఆర్ అదర్వైజ్ ఈవెన్ ఫుల్ స్టాక్లో కానీ ఇప్పుడు ఎట్లా అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ పీపుల్ హూ ఆల్రెడీ నోస్ ఇట్, ఓకేనా, హూ కెన్ బిల్డ్ సంథింగ్, ఓకేనా, రాదర్ మళ్ళీ డే 1 నుండేనే మళ్ళీ మనం నేర్పించాలి ఒక 6 months. సో కంపెనీస్ కూడా ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ పీపుల్ లైక్ దట్. సో కంపల్సరీ స్కిల్ అనేది నేర్చుకోవాలి. స్కిల్డ్ వాళ్ళకి శాలరీస్ ఉన్నాయి అండ్ ఇంతకుముందు కంటే ఎక్కువ ఉన్నాయి. సే ఇప్పుడు 2010లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ వారికి మేబీ 20-25 pages ఉండొచ్చు. ఇప్పుడు కనీసం వితిన్ 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఏఐలో 50-60 lakhs pages వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ మన దగ్గర ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ అల్టిమేట్లీ దిస్ ఈస్ హౌ ద మార్కెట్ గోస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. హూ ఎవర్ ఈజ్ సూపర్ స్కిల్డ్ will be paid super good package, as simple as that. If you are not skilled, nobody has time to hire you and then reskill you. Ivavu సార్, ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో మనకు డేటా సైన్స్ కోర్స్ ఉంది, అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ కోర్స్ అంటారు అండ్ ఎవరికి ఫాస్ట్ గా జాబ్ వస్తుంది? So both AI and full stack, they have got excellent opportunities. So there is no doubt. ఎవరికైతే కోడింగ్ ఇష్టమో, ఓకేనా, సే సంబడి వాంటెడ్ టు బిల్డ్ అప్లికేషన్స్, సో అట్లా అన్న వాళ్ళకి అప్లికేషన్స్, వెబ్సైట్స్ అలా చేయాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఫుల్ స్టాక్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రిఫర్డ్, ఓకేనా. వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ, దిస్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఓకేనా. సో శాలరీస్ అవన్నీ కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తాయి. సో డెఫినెట్లీ అండ్ ఏఐలో కోడింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా యాక్చువల్లీ ఫ్యూచరిస్టిక్గా చెప్పాలంటే ఏఐ నేర్చుకోవాలి, లేదు కొంచెం తొందరగా జాబ్ రావాలి, లేకుంటే ఐ వాంట్ టు బిల్డ్ అప్లికేషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ స్టాక్లో కూడా
లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ హ్యావ్ కమ్ ఇన్ ఏఐ. సో ఇప్పుడు ఏంటంటే ఇంత ముందంత ఎఫర్ట్ పెట్టని అవసరం లేదు. సో ఫుల్ స్టాక్కి కూడా. సో ఇట్ ఆల్ డిపెండ్స్, బట్ బోత్ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. సార్ మార్కెట్లో చూస్తే ఐటీ జాబ్స్ లేవంటారు కొంతమంది, ఉన్న జాబ్స్కి గ్యారంటీ లేదంటారు. మరి కొంతమంది అయితే ఇదంతా కాదు, గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్తే బెటర్ అని చెప్పి కూడా సజెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీరేమంటారు దాని గురించి? సో ఎవ్రీ ఇయర్ 2 crore పీపుల్ ఆర్ గ్రాడ్యుయేటింగ్. ఓకేనా, 2 కోట్ల మంది బయటకు వస్తున్నారు బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి. సో గవర్నమెంట్ కెనాట్ గివ్ సో మెనీ ఆపర్చునిటీస్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, జాబ్స్ లేవని కాదు, మంచి హైలీ స్కిల్డ్ ఉండాలి. సో ఇంతకుముందు ఎలాంటి ఫ్రెషర్స్నైనా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ సమ్ స్కిల్, అండ్ స్కిల్డ్ వాళ్ళకి చాలా మంచి శాలరీస్ ఉన్నాయి. నేను చెప్పినట్టు 2-3 years వాళ్ళకి 30-40 lakhs శాలరీస్ కూడా ఇస్తున్నారు. సో డెఫినెట్లీ if somebody really wanted a better lifestyle and better package and say on-site వెళ్ళాలి, లేకుంటే డిఫరెంట్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయాలి, అలా అన్న వాళ్ళకి డెఫినెట్లీ ఐటీ ఈజ్ స్టిల్ ద బెస్ట్ ఆప్షన్. రైట్ సార్. అండ్ ఏఐ గురించి అండ్ స్పెషలీ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ గురించి వీ గాట్ అ వెరీ క్లియర్ పిక్చర్ యాక్చువల్. ఎందుకంటే ఏఐ అనేది ఆబ్వియస్లీ వచ్చేసింది, మనని రీప్లేస్ చేస్తుందా, మనతో వర్క్ చేయించుకుంటుందా, ఏమవుతుందో తెలీదు, బట్ డెఫినెట్లీ ఏఐ ఈజ్ అ బిగ్ థింగ్ నౌ అని చెప్పేసి అర్థమైంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ.